ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామావళిలోని విష్ణు వక్షస్థల స్థితాయై నమః అన్న నామంలోని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు లక్ష్మీదేవిని విష్ణు వక్షస్థల స్థితాయై నమః అని పూజిస్తాము, ఎందుకు అలా అంటాము అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవ చేస్తూ ఉండగా సంతోషించిన శ్రీహరి ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అందుకు ఆమె ఏ భార్య అయినా కూడా భర్త అనురాగాన్ని ఆప్యాయతనే కోరుకుంటుంది, కాబట్టి నాకు కూడా మీ అనురాగం పుష్కలంగా లభించేటట్టు వరం ఇమ్మంది. శ్రీహరి దానికి పరమేశ్వర అనుగ్రహం కూడా నీకు కావాలి అని, అందుకు ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోమని చెప్పాడు. అలా శ్రీహరి అనుమతి పొందిన లక్ష్మీదేవి భూలోకం చేరుకుని తపస్సుకి తగిన స్థలం కోసం వెతుకుతూ ఉండగా నారదుడు శ్రీశైల క్షేత్రంలోని పాతాళగంగ ఒడ్డున ఉన్న అశ్వత్థ వృక్షం శివుడి కోసం చేసే తపస్సుకి సరైన ప్రదేశము అని చెప్తాడు. అక్కడికి చేరుకున్న అమ్మవారు ఆ చెట్టు నీడలో తపస్సు ప్రారంభించింది. అయితే ఆ తొందరలో ఆమె ముందు గణపతిని ప్రార్థించటం మర్చిపోయింది. కోపగించిన గణపతి లక్ష్మీదేవి తపస్సుకి ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని కోరాడు. విఘ్నాధిపతి విన్నపం మేరకు లక్ష్మీదేవి తపస్సుకి విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంత ప్రయత్నం చేసినా కూడా శివ పంచాక్షరి జపం మీద మనసు లగ్నం కావటల్లా. దాంతో దివ్య దృష్టితో జరిగిన సంగతంతా గ్రహించిన లక్ష్మీదేవి వినాయక వ్రతాన్ని ఆచరించి ఆయన అనుగ్రహాన్ని పొందింది. ఆ నాటి నుంచి ముక్కంటి గురించి ఘోర తపస్సు చేయసాగింది. అయినా ఆయన అనుగ్రహం కలగలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి తర్వాత ఆమె దేహం నుంచి దివ్య తేజోమయమైన అగ్ని బయటకు వచ్చి సమస్త లోకాలని దహించటానికి బయలుదేరింది. అది చూసిన ఋషులు దేవతలు పరమేశ్వరుడిని శరణు వేడారు. అప్పుడు నీలకంఠుడు నందీశ్వరుడిని లక్ష్మీదేవి వద్దకు పంపించాడు. బ్రాహ్మణ వేషంలో వచ్చిన నందీశ్వరుడు ఆమె అభీష్టం నెరవేరాలి అని అంటే రుద్ర హోమం చేయాలి అని, అయితే ఆ ఆదిదేవుడికి నివేదనగా ఒక శరీర అవయవాన్ని సమర్పించాలని అని చెప్తాడు. లక్ష్మీదేవి సప్త ఋషులని ఋతిక్కులుగా నియమించుకొని ఏకాదశ రుద్రయాగాన్ని ప్రారంభించింది. ప్రతిరోజు 108 తామర పూలతో పూజ చేయసాగింది. ఒకరోజు పూజ సమాప్తి అయ్యే సమయానికి 2 పూలు తక్కువ అయినట్లు గమనించింది. చింతిస్తున్న ఆమెకి ఒకప్పుడు తను శ్రీహరి ఏకాంతంగా ఉన్న సమయంలో శ్రీహరి నీ వక్షోజాలు తామర పూలులాగా ఉంటాయి అన్న మాట గుర్తుకు వచ్చి ఎటువంటి సంకోచం లేకుండా ఖడ్గంతో తన వామస్థనాన్ని ఖండించి సమర్పించింది. ప్రసన్నుడైన రుద్రుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్ష భాగంలో ఏ లోపం లేకుండా చేసి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు.
అందుకు ఆమె తనకు శివానుగ్రహం, శ్రీహరి అనురాగం కావాలని కోరింది. ప్రసన్నుడైన త్రిలోచనుడు తథాస్తు అని, నీవు ఎల్లప్పుడూ విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు అని, అలాగే నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థితాయై నమః అని ఎవరైతే పలుకుతారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే నీ నివేదిత స్తనాన్ని ఒక వృక్షంగా సృష్టిస్తున్నాను, దీన్ని భూలోకంలో బిల్వ వృక్షంగా పిలుస్తారు అని వరమిస్తాడు. 3 దళాలు ఉండే మారేడు దళాలతో పూజించిన వారికి సర్వ శుభాలు కలుగుతాయని ఆశీర్వదించాడు అని శివకవచం తెలియజేస్తోంది. అసలు బిల్వపత్రము యొక్క విశిష్టత చూడండి ఎంత గొప్పదో. బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, అఘోర పాపనాశనం ఏకబిల్వం శివార్పణం. బిల్వపత్రం అందించే సందేశాన్ని త్రిపుటి జ్ఞానం అంటారు. బిల్వపత్రంలో ఆకులు 3గా ఉన్నా కూడా వాటిని ఆ 3ంటిని జతపరిచే కాడ ఒక్కటే, అదే అభేద భావన. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మారేడు ఆకు సకల దేవతలకి నెలవు. ఎట్లాగో చూడండి. వామపత్రే వసేత్ బ్రహ్మ పద్మనాభస్య దక్షిణే, పత్రాగ్రే లోకపాలస్య మధ్యపత్రే సదాశివః, పృష్ఠభాగే స్థితా యక్ష పూర్వభాగే అమృతం స్థితం, తస్మాధ్యై పూర్వభాగేన అర్చయేత్ గిరిజాపతిం. మారేడు ఆకులోని 3 పత్రాలలో ఎడమవైపు బ్రహ్మ, కుడివైపు విష్ణువు, మధ్య శివుడు, చివరన లోకపాలకుడు ఉంటారుట. అలాగే బిల్వపత్రానికి ముందు అమృతం, వెనక యక్షులు ఉంటారని, అందుకని శివలింగాన్ని అర్చించేటప్పుడు పత్రం ముందు భాగాన్ని శివలింగం పైన ఉంచి పూజించాలి అని దీని అర్థం. బిల్వ వృక్షం లక్ష్మీ స్వరూపంగా, బిల్వ పత్రం సకల దేవతలకు కొలువుగా భావిస్తారు. ఈ బిల్వ పత్రాలతో శివుడిని, లక్ష్మీదేవిని పూజించిన వారికి సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తాయి. ముఖ్యంగా కార్తీక మాసం మరియు శుక్రవారం బిల్వపత్రాలతో లక్ష్మీదేవిని పూజించిన వాళ్ళకి విశేష ఫలితాలు పొందవచ్చని పెద్దల వచనం. మీరు ఇంకొక విషయం గమనించండి. మనం పూజకి వినియోగించిన పూలని, ఇవాళ పెట్టిన పూలని రేపు ఉదయం మళ్ళీ పూజ చేసేటప్పుడు నిర్మాల్యం కింద మార్చేస్తాం, వాటిని తీసేస్తాం. కానీ మారేడు దళాలకి అలా మార్చవలసిన అవసరం లేదండి. వాడిన దళాలని కూడా కడిగి మళ్ళీ అర్చించవచ్చు. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సోమవారం నాడు కోసిన బిల్వ దళాలని ఆ రోజే వాడాలి. ఆ దళాలు మాత్రం మర్నాడు మళ్ళీ వాడటానికి పనికిరావు. అదే మంగళవారం నుంచి ఆదివారం వరకు కోసిన దళాలు మీరు ఈ 5-6 రోజులు కూడా వాడుకోవచ్చు. అలాగే బిల్వ పండు, ఆ కాయ ఏదైతే ఎండిపోయిన తర్వాత ఆ లోపల గుజ్జంతా తీసేసి దాంట్లో విభూతితో నింపి అది దేవుడి మందిరంలో పెట్టుకుని ఆ విభూతిని ధరిస్తే చాలా సకల శుభాలు, సకల సంపదలు ఆ ముక్కంటి ప్రసాదిస్తాడు అని చెప్పి పురాణ వచనం.
మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము. సర్వం శివపాదార్చనమస్తు. సెలవు. స్వస్తి. तद्वक्षस्थलनित्यवासरसिकां तक्षान्ति संवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्तां श्रियम्